ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే టీడీపీ కూటమి అంతా కూడా ఏదైతే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. కానీ ఈ ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు దాడులు కావచ్చు, విపరీతమైనటువంటి విచక్షణ చర్యలకు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా పాల్పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ప్రచారం నిర్వహించినటువంటి నాయకులపైన కూడా కొంత థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, అవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇదే అంశంలో ఇదే వివాదంలో కూడా పూర్తిగా యాంకర్ శ్యామలకు కూడా థ్రెటనింగ్ కాల్స్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఫలితాలపైన తాను ఏం మాట్లాడతారు, తనకు వస్తున్నటువంటి థ్రెటనింగ్ కాల్స్ పైన తాను ఏం మాట్లాడతారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితాలను ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా ముందుగా గెలిచినటువంటి కూటమికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఆ 11 మందికి కూడా నా శుభాకాంక్షలు. చాలా ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో కూడా అందరి తరపున మీరు ప్రచారం నిర్వహించారు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కూడా చాలా మనం అర్థం చేసుకున్నాం. కానీ కొంత ఫలితాలు అనేది తారుమారయ్యాయి. నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీలో మీరు ఎట్లా యాక్టివ్గా ఉండబోతున్నారు? ఖచ్చితంగా అంటే గెలిచారు అని చెప్పి పక్కన ఉండడము, ఓడిపోయారు అని చెప్పి పక్కకు జరిగిపోవడం అనేది నాకు తెలియదండి. సో ఎప్పటికీ జగనన్నతోనే. అది గెలిచినాడు పొంగిపోలేదు, ఓడినాడు ఖచ్చితంగా కుంగిపోము. ఏవేవైతే నచ్చలేదు అని ప్రజలు భావించారో మరి మనకు తెలీదు. చేసిన మంచి అంతా మరి ఏమైందో తెలీదు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని సమీక్షించుకుని ఈ యొక్క టైంని మరింత మేలు జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనిచేయడానికి ఉపయోగించుకోవాలి అని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మేడం, ఫలితాలన్నీ కూడా ఒక రకంగా వచ్చాయి కాబట్టి దాదాపు 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మీద విపరీతంగా దాడి జరుగుతుంది. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి. ఎందుకంటే మనం రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో, అభిమానంతో, జగనన్నకి తోడుగా జగనన్నతో పాటు వైఎస్ఆర్సీపీకి నేను ప్రచారం చేయడం జరిగింది. అది అవతల వాళ్ళకి నచ్చాలి అని నేనైతే అనుకోను. బికాస్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. అయితే ఒకటే ఏంటంటే, అంత మీ నాయకులే చెప్తూ ఉన్నారు, ఎక్కడా కూడా ఎటువంటి పదాలు కూడా తూలొద్దు, జాగ్రత్తగా ఉందాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మొన్న. సో మీ నాయకుడు ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటిస్తారు అని కోరుకుంటున్నాను. మేడం, ఈ 2 రోజుల నుంచి కూడా మీకు చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. విపరీతంగా కాల్ చేసి బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది నిజమా? ఎంతవరకు వాస్తవం? ఏమంటున్నారు వాళ్ళు? కాల్ చేసి ఏం చెప్తున్నారు? మీరేం చెప్తారు దీని మీద? డెఫినెట్గా కాల్స్ అయితే వస్తున్నాయండి. నా ఫోన్ నా దగ్గర కూడా పెట్టుకోవట్లేదు. సో ఇంకా మా హస్బెండ్ ప్రతి కాల్ ఎత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన గొంతు వినగానే కట్ చేస్తున్నారు, కొంతమంది బెదిరిస్తున్నారు. సో కొన్నాళ్ళు ఇది ఖచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది. ఇంకా మేడం, ఈ కాల్స్కు సంబంధించి, ఎందుకంటే మీరు పార్టీ పరంగా పనిచేశారు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా తీసుకొని ఉండొచ్చా? లేదంటే చాలా వరకు మీకు థ్రెటనింగ్ కాల్స్, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఏపీలో కూడా తిరగొద్దని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ఏం చెప్తారు? ఒకటే చెప్పగలనండి. అంటే ఇప్పుడు నేను పార్టీకి తరఫున ప్రచారం చేశాను. ముందుగా ఆ బాధ్యత నాకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే నేను ఒక పార్టీకి తరఫున ప్రచారం చేసి అది గెలవాలి అనేటువంటి ఒక తపనతో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేటువంటి ఒక కోరికతో, ఆయన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అంతే తప్ప నేను ఎక్కడా ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. పేరు చెప్పి ఎవరిని నేను ఎప్పుడూ ఒక మాట తూలలేదు, అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నాకు వ్యక్తిగతంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు ఎవరి మీద కూడా. ఖచ్చితంగా పెద్దల్ని ఎప్పుడూ గౌరవిస్తాము. అది ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా సరే ఆ గౌరవాన్ని ఎప్పటికీ అలాగే కాపాడుకోవాలి ఎవరైనా కూడా.
సో రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఇంతకంటే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టాలి. ఇక అంతేకాకుండా వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా దూషించలేదు, కానీ థ్రెట్నింగ్ కాల్స్ అనేవి చాలా వరకు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత పాలనను సమర్థవంతంగా కూడా బయటికి తీసుకెళ్లాలని కూడా తాను కోరుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. కెమెరా వెంకట్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.